తరేడు గ్రామానికి చెందినటువంటి ఒక బీసీ రైతు శ్రీనివాస్ గారు మరి అడ్డగోలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవోలు తీసుకొచ్చి కార్పొరేట్లకు దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తా ఉంది మా భూములన్నింటినీ కూడా అని నిన్న ప్రధానమంత్రి మోడీ గారిని కలిసి ప్రయత్నం చేస్తే పోలీసుల చేత ఆయన్ని ఈడ్చి పారేసినటువంటి పరిస్థితి చెప్తా ఉంటే చాలా బాధాకరం. అంటే వీళ్ళందరూ కూడా అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు దోచుకున్నారు అని చెప్పి విమర్శలు చేసిన వాళ్లే వీళ్ళు ఈ రోజున ఎలక్ట్రల్ బోర్డులు తీసుకున్న తర్వాత ఒక విశ్వేశ్వర రెడ్డి, ఒక అబ్బూరు సతీష్ వీళ్ళందరూ కూడా పునీతులు అయినట్టుగా మళ్ళీ వాళ్ళకే ఇక్కడ ఉన్నటువంటి రైతుల భూములన్నీ కూడా కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. లోకేష్ గారు 2 లక్షల ఎకరాల భూమి తీసుకుంటా అని ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్న 1,00,000 కోట్ల కంటే 10 రెట్లు దోచుకోవాలనే ఆలోచన వీళ్ళలో చాలా స్పష్టంగా కనపడతా ఉంది. రైతులకి, పేదలకి, బలహీన వర్గాలకి అన్యాయం చేసే దిశగా వీళ్ళ కుట్రలు చేస్తా ఉన్నారని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏదేమైనా గాని పెద్దలు వడ్డే శోభనాధీశ్వరరావు గారు P4 ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఆయన చాలా స్పష్టంగా మీరు హెరిటేజ్ నుంచే ఎందుకు మొదలు పెట్టరు అని చెప్పి ప్రశ్నించిన విధానం గాని, అదేవిధంగా ఈ రోజున చాలా ధైర్యంగా మా అందరికీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్న వాస్తవాలన్నిటినీ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి ఈ వయసులో కూడా ఆయన ముందుకు వచ్చి ఈ ఎన్డీఏ ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి పోరాటానికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు మరి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నటువంటి సందర్భంలో తమ్ముడు నేతి ఉమామహేశ్వరరావు గారు అమిత్ షా కొడుకు జైషాని గాని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారిని గాని, మరి దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఎంపీ గారు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు, ఇతర అందరినీ కూడా ఢీకొంటున్నటువంటి విధానాన్ని కూడా అభినందిస్తూ మేమందరం కూడా సహకరిస్తాం. రైతాంగానికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వం, ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొని అండగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. రాష్ట్రం అప్పులతో దివాలా తీస్తున్న ఈ పరిస్థితుల్లో అభివృద్ధి జరగాలి, అభివృద్ధికి నిధులు పెట్టాలి, అభివృద్ధికి అవసరమైతే భూములు తీసుకోవాలి, ఇన్సెంటివ్స్. నేను కూడా సమాజం పాటు వ్యతిరేకం కాదు. కాకపోతే అభివృద్ధి పేరుతో రైతుల భూములు లాక్కొని డొల్ల కంపెనీకి ఇచ్చే విధానం మీద మేము మాట్లాడుతూ ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు విశ్వేశ్వర రెడ్డి గారికి ఆ ల్యాండ్ ఇచ్చిన విధానం మనం చూస్తే ₹1,00,000 పెట్టుబడితో వచ్చిన కంపెనీకి ల్యాండ్ ఇవ్వడం, ఆ రోజు టీడీపీ వాళ్ళందరూ కూడా ఆరోపించిన వాళ్ళు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అప్పుడున్న జనసేన పార్టీ నుంచి నాదెళ్ల మనోహర్ గారు, అలాగే అప్పుడున్న బీజేపీ నుంచి లంకా దినకర్ గారు, వీళ్ళందరూ కూడా దీని మీద ఇన్వెస్టిగేట్ చేయాలి, ప్రోబ్ చేయాలని మాట్లాడిన వాళ్ళందరూ కూడా మనం చూస్తే తర్వాత ఎన్నికల ముందు 2024 ఎన్నికల ముందు ఆ వ్యక్తి నుంచే టీడీపీ ఎలక్ట్రల్ వాళ్ళు తీసుకోవడం అంటే ఆరోపణ చేయడం, ఆరోపణ చేసిన తర్వాత మనీ వస్తే చదువుకునే విధానం చూస్తా ఉంటే ఒక చిన్న తరహా సిండికేట్ అంటే ఆరోపణ చేయటం, దాని తాలూకు చదువుకునే విధానమే కనపడుతుంది అనేది మనకు అక్కడ చూస్తే అర్థమవుతా ఉంది. ఆ ప్రభుత్వం అలా వెళ్లిన విధానం మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే విశ్వేశ్వర రెడ్డి గారు బాగా వాళ్ళతో కనెక్ట్ అవ్వడం, ఇంకా విశ్వేశ్వర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు విజనరీ నాయకుడు మాట్లాడే విధానం, మే 25 కల్లా నాకు భూమంతా ఇస్తానని చెప్పి నాగమయ్య గారి మీద జీవో పాస్ చేసి అక్కడ రైతులు కన్సల్ట్ చేయకుండా భయపెట్టి గ్రామ సభలు ఏమీ లేకుండా అక్కడ రైతుల భూములు తీసుకునే విధానం. ఒకవైపు ఏమో అమరావతి రైతులను మోడల్స్ ఇచ్చి నేను రైతుల దగ్గర స్వచ్ఛందంగా తీసుకుంటానండి ప్రపంచ స్థాయిలో మాట్లాడే విధానం, బక్క చిక్కిన ప్రకాశం జిల్లా మా రైతుల దగ్గర బలవంతంగా భయపెట్టి తీసుకునే విధానం, దానికి ఒక రైతు సూసైడ్ చేసి చచ్చిపోయినా కూడా ఇప్పటి వరకు ఎవరు మాట్లాడిన పరిస్థితి. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మనం చూస్తే వైజాగ్ లో 1% షేర్ ఉన్న సతీష్ అబ్బూర్ అనే వ్యక్తి, ఆయనకి ఆల్మోస్ట్ 60 ఎకరాలంటే 2,000 కోట్లకు పైగా విలువైన భూమిని కట్టబెట్టిన పరిస్థితి. ఆ సతీష్ అబ్బూర్ బ్యాక్గ్రౌండ్ గా మనం చెక్ చేస్తే కేసినేని చిన్నికి వ్యాపార భాగస్వామి, మొత్తం అన్ని బిజినెస్ లో కూడా సతీష్ అబ్బూర్ వాళ్ళ బ్రదర్ రామకృష్ణ అబ్బూరి, వెంకట అబ్బూరి వీళ్ళందరూ కూడా వ్యాపారం చేసి భాగస్వాములు. పోనీ వీళ్ళ చరిత్ర ఏమన్నా ఉందా, లేదు వీళ్ళకి ఏమన్నా బాగుంటే దానికి ఇచ్చారు, వీళ్ళు ఏమన్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేదా డేటా సైన్స్ ఏదన్నా అనుకుంటే సతీష్ అబ్బూర్ అనే వ్యక్తి బినామీ డొల్ల కంపెనీల చరిత్ర ఉన్న
తాలూకా వ్యక్తులు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే వాళ్ళ బ్రదర్ రామకృష్ణ పూరి బొచ్చడి కంపెనీలు పెట్టడం మూసేయడం. అలాగే సతీష్ అపూర్ పెట్టిన కంపెనీ 21st Century ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో దాంట్లో ఆ కంపెనీలో ఆయన ఉన్నాడు. అది కూడా స్ట్రైక్ ఆఫ్ చేసిన కంపెనీలు. ఇలా డేటా మొత్తం మనం చూస్తే ఒకప్పుడు డొల్ల కంపెనీలు పెట్టిన చరిత్ర ఉన్న ఏళ్లకి గవర్నమెంట్ ఇంత భూమి ఇచ్చిందంటే నమ్మశక్యం కదా. అలాగే పోనీ ఈ వ్యక్తి కనుక విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని ఉన్నాడనంటే చిన్ని తాలూకా కంపెనీలన్నీ కానీ చిన్ని వాళ్ళ వైపు జానకి లక్ష్మి కేసినేని కానీ వాళ్ళ అబ్బాయి కానీ కేసినేని చిన్ని కానీ వీళ్ళందరూ కంపెనీలు చూసినా కూడా వీళ్ళ ఫైనాన్షియల్ స్టేబుల్ అనేది మైనరే కాబట్టి వీళ్ళు 5,700 కోట్లు పెట్టే పరిస్థితి లేదు. అలాగే తెలంగాణ గవర్నమెంట్ 5,000 కోట్లు అంటే 10,700 కోట్లు పెట్టే పరిస్థితి. ఒక పర్సెంట్ షేర్ ఉన్న సతీష్ అపూర్ పెడతాడు అనేది కాదు కాబట్టి ఇక్కడ మేము దీని మీద కూడా మాట్లాడాలండి. ఎందుకంటే దీని వెనక ఎవరున్నారు, ఇంత దాని వెనక ఎవరున్నారు? ఎందుకంటే ఈ కేసినేని చిన్ని అనే వ్యక్తి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్. మొన్నే అమిత్ షా వాళ్ళ అబ్బాయి జైషాతో కూడా కలిసిన పరిస్థితి. వీళ్ళు కలవడం కాకుండా లోకేష్ బాబును కూడా తీసుకెళ్లి కలిసిన పరిస్థితి. కాబట్టి దీని వెనక బ్యాక్ ఎండ్ ఎవరున్నారు అనేది కూడా మనందరం కూడా చూస్తూ అర్థమవుతుంది. ఎందుకంటే 10,700 కోట్ల మనీ విదేశాల నుంచి ఈ దేశానికి సతీష్ అపూర్ అనే డొల్ల కంపెనీలు పెట్టిన చరిత్ర ఉన్న కంపెనీ అతను తీసుకొస్తాడని ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకునే పరిస్థితి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతా ఉంది. ఒకవైపు దాడి చేస్తారు, ఐటీ దాడులు జరుగుతాయి, సిడిసి ఎలక్ట్రికల్ మీద వీళ్ళందరి మీద దాడి జరగగానే బీజేపీకి ఎలక్ట్రల్ బాండ్ ఇస్తే బీజేపీకి దాడి చేసిన వాళ్ళందరూ 30 మంది ఎలక్ట్రల్ బాండ్ బీజేపీ గుండీలో వేసిన పరిస్థితి. అక్కడ అదాని బీజేపీ ఆడిస్తున్న పరిస్థితి. ఇక్కడ ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా పై లెవెల్ కలిసి పనిచేసే విధానం, కింద లెవెల్ వచ్చేకి పార్టీల వారిగా ప్రజల మధ్య స్ప్లిట్ క్రియేట్ చేసే విధానం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఒక సిండికేట్ తరహా వాతావరణం నడుస్తా ఉన్న ఆ తరహా వాతావరణం మా ప్రాంత రైతులు, ముఖ్యంగా కందుకూరు ప్రాంత రైతులు, కరేడు ప్రాంతం రామాయపట్నం రైతులు భూముల మీద పడిన పరిస్థితి. కాబట్టి మా రైతులకు అండగా ఈ సిండికేట్ తో జరుగుతున్న యుద్ధంలో అన్ని పక్షాల వాళ్ళు కూడా సహకరించాలి, అన్ని కూడా మాకు రావాలి. అప్పుడే వాళ్ళని ఎదిరించగలం, మా రైతులకి భరోసా కలిగించగలని చెప్తుంటా. అది చాడకుండా కన్నా శక్తియుక్తులన్నింటిని కూడా ఈ సిండికేట్ తాలూకు డేటాని బయట ప్రపంచానికి తెలియజేయడానికి ఉపయోగిస్తూ మా కరేడు రైతులకి అండగా ఉంటాను. అవసరమైతే వాళ్ళకు ముందుగా నేనుంటానని ఒక కందుకూరు ప్రాంత ప్రజలకు మనవి చేసుకుంటూ మీ అందరు కూడా హామీ ఇస్తున్నాను. మీరేం భయపడాల్సిన అవసరం లేదని చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రామాయపట్నం సమీపంలో ఇండోసోల్ కంపెనీకి సోలార్ ప్రొడక్ట్స్ ని తయారు చేసేందుకు కేటాయించినటువంటి భూముల్ని ఇప్పుడు భారత్ పెట్రోలియం రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కి ఇవ్వవలసినటువంటి ఇస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో తిరిగి ఆ ఇండోసోల్ కంపెనీకి ప్రకాశం జిల్లాలో రామాయపట్నం సమీపంలో కరీడు గ్రామం సమీపంలో వేలాది ఎకరాల భూములు ఇవ్వాలనేటటువంటి జీవో ఇవ్వటం, అట్లాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ కంపెనీకి మంజూరు చేసినటువంటి ఇన్సెంటివ్స్, ప్రోత్సాహకాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంకా అదనంగా అనేక ప్రోత్సాహకాలని ఆ కంపెనీకి శాంక్షన్ చేస్తూ ఇటీవల మార్చి 25వ తారీఖున తెలుగుదేశం ప్రభుత్వం జీవో ఇవ్వడం చాలా ఆశ్చర్యకరం, ఎంత మాత్రం కూడా సమర్థనీయం కాదు. ఈ పరిస్థితుల్లో అసలు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అక్కడ రామాయపట్నం వద్ద ఏర్పాటు చేస్తామన్నటువంటి పెట్రోలియం రిఫైనరీ కాంప్లెక్స్ ని కాకినాడలో కానీ మచిలీపట్నంలో కానీ పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్, గ్యాస్ నిల్వలు కాకినాడ దగ్గర నుంచి బందర్ వరకు మాత్రమే ఉన్నాయి. రామాయపట్నంలో పెట్టడం వల్ల భవిష్యత్తులో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ప్రాబ్లం వచ్చి మళ్ళీ ఆ ప్రాజెక్టు ముందుకు నడవని పరిస్థితి అవుతూ ఉంటుంది. రెండోది
ఖరీదు ప్రాంతంలో అక్కడ చెరువు కింద మాగాణి ప్రాంతం, మాగాణి భూములయ్యి అటువంటి చోట్ల సోలార్ ప్రాజెక్టుకి భూములు ఇవ్వటం కరెక్ట్ కాదు. ఎక్కడైనా పెద్దగా నీటి సౌకర్యం లేక దాదాపుగా పడావుగా పడి ఉన్నటువంటి భూముల్ని సోలార్ విద్యుత్ ఉత్పత్తి కానీ లేక ఇతర పరికరాలు తయారు చేసేదానికి కానీ కేటాయించాలి. కానీ అక్కడ రామాయపట్నం సమీపంలో కేటాయించడం సరికాదు. ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి పునరాలోచన చేసి ఆ రైతుల భూములు తీసుకోవటం విరమించాలి. అసలు ఇండోసోల్ ప్రాజెక్టుకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండగా అడ్డగోలుగా లబ్ధి చేకూర్చింది అని చెప్పి అనేక మంది తెలుగుదేశం ప్రముఖ నాయకులందరూ కూడా విమర్శలు చేయటం, దాన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి కోర్టులో జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా ఆ ఇండోసోల్ ప్రాజెక్టుకి కేటాయించిన దాన్ని రద్దు చేయటం, రైతుల భూములు విరమించడం, తర్వాత బీపీసీఎల్ని కాకినాడ దగ్గర లేక బందర్ దగ్గర పెట్టడం మంచిదని చెప్పి ప్రభుత్వాన్ని ఆలోచించమని ఈనాటి మా సమావేశంలో విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ మోడీ గారు వచ్చారు, ఏం చెప్తారు? నరేంద్ర మోడీ గారు వచ్చారు, మళ్ళా శంకుస్థాపనకు వచ్చారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మట్టి ఏది చేయలేదు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.